మీ ఆస్తి ఎక్కడ అంటే మీరేం చెప్తారు? ఇదిగో అన్న, ఆ చెరువు కింద అక్కడ పోలు కనపడుతుందా, అక్కడ ఉంది మాకు ఆస్తి. ఇదిగో అన్న, అక్కడ కాలువ ఉంది కదా, ఆ కాలువ పక్కన మాకు ఆస్తి ఉంది. ఇదిగో మాకు 2 బిల్డింగ్లు ఉన్నాయి, మాకు బ్యాంక్ అకౌంట్లో ఇంత అమౌంట్ ఉంది అని చెప్పుకుంటాం కదా. మెడలో 2 చైన్లు ఉన్నాయి, చేతిలో 4 ఉంగరాలు ఉన్నాయి, రిటైర్డ్ అయిన తర్వాత 10 లక్షలు డబ్బు వస్తాయి, ఇలా చెప్తాం కదా ఆస్తి అంటే. దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు నీ ఆస్తి ఎంత అంటే, ఆయన ధనాగారాన్ని తెరిచి ఇదిగో నా ఆస్తి అన్నాడంట. ఆయన, యెహోవా నా స్వాస్థ్య భాగం, నా ఆస్తి యెహోవా. నిజంగా దావీదు ఎంత దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, ఎంతగా దేవుడి మీద ఆధారపడుతున్నాడు, దేవుణ్ణి ఎంతగా అర్థం చేస్తున్నాడు, దేవుణ్ణి ఎంత సన్నిహితంగా కలిగి ఉన్నాడు అన్నది మనకు అర్థం కావాలి. యెహోవా నా స్వాస్థ్య భాగం, నా ఆస్తి యెహోవా. యెహోవా ఇచ్చేది కాదు, యెహోవానే నా ఆస్తి. మనకు యెహోవా ఆస్తి కాదు, యెహోవా ఏదైనా ఇస్తాడేమో అది ఆస్తి అనుకుంటున్నాం. ఇచ్చిన ఆయనే మన ఆస్తి అయితే ఎంత బాగుంటుంది.